Namaste ma. Good morning. I don't feel good today. I feel very upset already because it is 10:30 a.m. in the morning. I was supposed to wake up at 5 a.m. in the morning. నిన్న తొందరగా కూడా పడుకున్నా బట్ స్టిల్ 10:30కి లేచి. I don't like this even by a bit. ఈ రోజు ఫ్రైడే కదా, మనకు ఆఫీస్ ఉంది బట్ మన టీం అంతా ఆఫ్లైన్ ఉంది. సో మెల్లగా పని చేసుకోవచ్చు అని సబ్ కాన్షియస్ గా నా బ్రెయిన్ లో బద్ధకం స్టార్ట్ అయింది. అండ్ I let it take over. Now I feel very upset and sad about it. సరే లేట్ లేసినాం అయిపోయింది. Let's try to make the remaining day the best at least. అంతే ఇచ్చి పడేద్దాం. A few moments later. Just then. Alright, so కొన్ని రోజుల నుంచి we are doing a side quest. ఏంటంటే someone named Andrew messaged me like about a month ago. మెసేజ్ చేసి ఇట్లా హలో, నువ్వు ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ లో అయితే ఉంటున్నావో డొమైన్ లో అదే అపార్ట్మెంట్ లో నేను నీకంటే ముందు ఉంటుండే అండ్ ఐఆర్ఎస్ నుంచి అదే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నా ప్రీవియస్ అడ్రస్ కి ఒక మెయిల్ వచ్చింది. అది కొంచెం చాలా ఇంపార్టెంట్ లెటర్. ఫర్ సమ్ రీజన్ అది నా కరెంట్ అడ్రస్ కి రాకుండా నా ప్రీవియస్ అడ్రస్ కి వచ్చింది అని చెప్పిండు. ఒకవేళ లెటర్ వచ్చినా కనిపించినా చెప్పమని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు. ఈ మెసేజ్ రాగానే నా మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ నడుస్తున్నాయి. క్వశ్చన్ నంబర్ 1, ఐఆర్ఎస్ నుంచి వచ్చే లెటర్స్ చాలా క్రిటికల్ కాబట్టి వాళ్ళ దగ్గర అడ్రస్ అప్డేట్ చేసేస్తాం కదా. సో కరెంట్ అడ్రస్ కి కాకుండా ప్రీవియస్ అడ్రస్ కి వచ్చుడైంది అని. ఓకే, కొన్నిసార్లు అప్డేట్ కావడం లేట్ అవుతుంది అనుకోవచ్చు, ఇట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ అడ్రస్ లో నేను ఉంటున్నాను ఇట్లా తెలిసింది. దాని తర్వాత క్వశ్చన్, ఇది చాలా ముఖ్యం మిగిలి అసలు నా కాంటాక్ట్ ఇట్లా దొరికింది. ఇదేమన్నా స్పామరా స్టాకరా ఏందా అని చెప్పేసి మైండ్ అనేది ఖరాబ్ ఉండే. బట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేయండు. ఇట్లా ఐఆర్ఎస్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే ఇట్లా ఈ అడ్రస్ కి మెయిల్ పంపించినామో అని చెప్పిండ్రు. యూఎస్పీఎస్ మెయిల్ నుంచి ఒక 1 వీక్ బ్యాక్ పంపిరు అని చెప్పిండు. ఇట్లా ఏదో యూఎస్పీఎస్ సర్వీస్ లో ఆయన ఎన్రోల్ అయి ఉన్నాడంట. ఈ అడ్రస్ కి ఆయన పేరు లింక్ అయి ఉందంట. సో ఇట్లా అడ్రస్ కి యూఎస్పీఎస్ నుంచి ఏం ఫిజికల్ మెయిల్స్ వస్తున్నా గానీ ఈయనకి ఇట్లా ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ పోతుందంట. అండ్ ఇట్లా మన అమెక్స్ ది మెయిల్ లో ఒక నోటిఫికేషన్ పోయిందంట. అండ్ ఈ మెయిల్ లో మన పేరు ఉంది. సో తర్వాత నా పేరు గూగుల్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దొరికిందంట. సో అట్లా మన అకౌంట్ వెతికి మనకు మెసేజ్ చేసిండు. సో ఈ ప్రాసెస్ మొత్తం ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ స్కెచీ బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అప్పటి నుంచి ఎవ్రీ 2-3 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తుండే. ఏదో బా ఇంకా రాలేదు అని చెప్తుండే. సరే మళ్ళీ రిక్వెస్ట్ చేసినా మళ్ళీ నా పాత అడ్రస్ కి పంపిస్తున్నారు వాళ్ళు అని అన్నాడు. ఇక సరే భయ వస్తే చెప్తా అని చెప్పిన. అండ్ ఫైనలీ ఈ రోజు లెటర్ వచ్చింది. ఇట్లా లెటర్ వచ్చిందని ఇప్పుడే టెక్స్ట్ చేసిన. ఓపెన్ చేసి లోపల మెయిల్ ది ఫోటో పంపమని అడిగిండు. ఇప్పుడే పంపించేసిన అయిపోయింది. అండ్ ఫైనలీ మనోడు రిలాక్స్ అయ్యిండు. లిటరలీ 4 రోజుల నుంచి ఎవ్రీ 3-4 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తుండే మెయిల్ వచ్చిందా అని. అండ్ ఇది పంపించిన తర్వాత ఏమన్నాడంటే, వెన్ ఎవర్ ఐమ్ ఇన్ ఆస్టిన్ అండ్ యూ ఫీల్ అప్ టు హ్యాంగింగ్ అవుట్ ఐల్ హిట్ యూ అప్. సో ఐ మేక్ అ ప్రాపర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హెల్ప్. మేబీ వీ కెన్ గ్రాబ్ అ కాఫీ ఆర్ సంథింగ్ అని పెట్టాడు. షూర్ మా ఆన్ పెట్టిన. మనోడి పేరు డ్రూ అంట. అండ్ కోఇన్సిడెంటలీ మనోడు కూడా డిజైనర్, కాకపోతే ఫ్యాషన్ డిజైనర్. ఎనీవే, సో దిస్ వాస్ ది మినీ సైడ్ క్వెస్ట్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ నౌ వి ఆర్ డన్. Meanwhile, రైట్, సో ఇప్పుడు ఒక 1.5 నుంచి అట్లా పని చేసుకుంటుండే. టీం మొత్తం ఆఫ్లైన్ ఉన్నా అని మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. సో ఐ వాస్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫీస్ స్టఫ్. ఐ ఫీల్ అ లిటిల్ బిట్ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ నా. అంతే, అప్సెట్ ఉన్నప్పుడు పని చేస్తే మైండ్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది, మళ్ళీ చిల్ అయిపోవచ్చు. చెప్తున్నా కదా, పొద్దున్న లేవగానే మైండ్ అంతా సైక్ ఉండే. ఏంది ఇంత టైం అయిపోయిందా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి మొత్తం మైండ్ అంతా హడావిడి. బట్ వన్స్ యూ గెట్ బ్యాక్ టు యువర్ స్టఫ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అగైన్, ఎవ్రీథింగ్ ఫీల్స్ ఓకే అండ్ నార్మల్ అగైన్. అండ్ నౌ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇచ్చి పడేద్దాం అంతే. ఐ వాస్ జస్ట్ చెకింగ్ మై ఈమెయిల్స్. సో ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి దీని దగ్గర నుంచి కొన్ని మెయిల్స్ వస్తుండే. ఇప్పుడే చూస్తున్నా చాలా మెయిల్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఉన్నాయంట, పక్కా మాట్లాడాలి అని చెప్పేసి చాలా మెయిల్స్ పంపినుండే. లెట్స్ డూ దట్ రైట్ నౌ. a few minutes later. సో ఉప్మా, టొమాటోస్, చీజ్, అనియన్. ఎన్ని రోజులైంది తెలుసా మన టైప్ ఇండియన్ దోశ తిని. Moments later. ఆల్రైట్, సో మన లంచ్ అయిపోయింది అని చూపించిన కదా. దోశ వాజ్ సూపర్. మా మసాలా, చీజ్, నెయ్యి, బటర్, ఆయిల్ అండ్ దోశ ఇచ్చి పాడుండే సూపర్. అండ్ ఇట్స్ 1:30 PM రైట్ నౌ. సో టెక్నికలీ ఇంకా కొంచెం లంచ్ బ్రేక్ కదా. ఆఫీస్ లో రోజు పెద్దగా హడావిడి జరుగుతలేదు. టీంలు అందరూ ఆఫ్లైన్ ఉన్నారు కాబట్టి మన కాల్స్ కూడా లేవు. సో లిటిల్ బిట్ రిలాక్స్డ్ ఓవర్ దేర్. సో ఇది ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వద్దామని మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లో పెట్టినా. ఉన్నారా మాస్టారు అని పెడితే 1 minute లో మన వాళ్ళు 15 members ఉన్నాం భాయ్ అని మెసేజ్ చేశారు. సో లెట్స్ గో లైవ్ కస్ వై నాట్. హలో, అవసరం వి ఆర్ లైవ్. yes we are live. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, 1:30 PM రైట్ నౌ. గుడ్ నైట్ ఇండియాలో ఉంటే. నమస్తే కింద కామెంట్. దయ్యాలు తెప్పేసుకునే టైంకి వస్తే ఎట్లమ్మా. ఓకే ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా పెట్టుమా. మా దాంట్లో 4 వీడియోస్ ఉంటాయి ప్లేలిస్ట్ ఇమిగ్రేషన్ ది. ఒకసారి అది చూడు, క్లియర్ అయిపోతుంది. అది ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు చేసేసినాం. UI/UX రోడ్ మ్యాప్ అప్పుడు ఇస్తామా. హాలిడేస్ అన్ని అయిపోతున్నాయి. ఎస్ ఐ అండర్స్టాండ్. సో ఈ రోజు ఇది నా ఆఫీస్ పని అయిపోయింది అనుకో. దీని గురించి మాట్లాడదామని వచ్చిన. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వర్కింగ్ ఆన్ మన స్క్రిప్ట్స్ కోసం, మెయిన్ ఛానల్ కోసం. మంచి నడుస్తుంది, ఇచ్చి పడేస్తున్నాం. నేను ఏం ట్రై చేస్తున్నా అంటే, సి వెరీ క్లియర్, ఎక్కువ ఓవర్వెల్మింగ్ థింగ్ నాకు తెలిసి జాబ్ అంటే అనేది. ఎందుకంటే నాకు ఓవర్వెల్మింగ్ ఉండే, ఒక క్లారిటీ లేకుండే. ఏంది అదా ఇదా నెక్స్ట్ ఏం చేయాలి, ఒక్కొక్కటి చెప్తాడు కదా, అర్థం కాలేదు. ఏది ఫాలో కావాలి, ఏది కావద్దు, ఏది కరెక్ట్, ఈ అప్రోచ్ అంతా కన్ఫ్యూజన్ ఉండే. సో ఈ కన్ఫ్యూజన్ మొత్తం ని తీసేసి నీట్గా ఒక దగ్గర ఆర్గనైజ్డ్ గా యాక్షనబుల్ స్టఫ్ కావాలి కాబట్టి
దాంట్లో నాకు ఇట్ ఈస్ టేకింగ్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ టు స్క్రిప్ట్ ఇట్, టు రిఫైన్ ఇట్. దానికోసం టైం పడుతుంది అంతే. ఏదో పెట్టేయాలి అని చెప్పేసి పెట్టేస్తే ఇట్ విల్ నాట్ బి వర్త్ ఇట్. ఏదో ఓవర్వెల్మింగ్ స్టఫ్ ని అంతా తీసుకొచ్చి ఇది అని పెడితే ఏంది అది ఆల్రెడీ నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దాన్ని మనం యాక్షనబుల్ స్టెప్స్ లో ఎట్లా తీసుకొని చేయాలి అనే దానికోసం ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. ఇఫ్ జస్ట్ పుట్టింగ్ అవుట్ కాంటెంట్ ఈస్ ది మోటివ్ అయితే ఫట్ మనం పెట్టేస్తే ఇట్ వుడ్ నాట్ బి హెల్పింగ్ యూ అట్ ఆల్. నేను మళ్ళీ జాబ్ అండ్ కోసం వచ్చి నేను నా వీడియోస్ చూసుకుంటున్నాను, ఇట్ విల్ నాట్ బి హెల్పింగ్ మీ యాజ్ వెల్, రైట్? సో స్ట్రైట్ ఫార్వర్డ్, యాక్షనబుల్, ఈజీ టు డైజెస్ట్, ఈజీ టు ఫాలో, క్లియర్ గా అట్లాంటి దానికోసం ఐమ్ వర్కింగ్ ఆన్ దాట్. ఐమ్ వర్కింగ్ ఆన్ రిఫైనింగ్ దాట్. నా దగ్గర ఉన్న రీసెర్చ్ అంతా ఉంది, ఇంత చూసారు కదా, మొన్న చూపించిన కదా. ఐ హావ్ అ బుక్, నేను రాసుకున్నాను నా నోట్స్, నా పాయింటర్స్ అన్ని. ఐ హావ్ అ బుక్. దాన్ని ఇప్పుడు నీట్ గా యాక్షనబుల్ స్టెప్స్ లాగా తీసుకొని ఇక్కడ పెట్టడానికి క్రాఫ్ట్ చేయాలి. యాక్షనబుల్ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఈస్ ది మెయిన్ మోటివ్ ఆఫ్ మేకింగ్ వీడియోస్. ఇక్కడ ఏదో నేను తయారు చేసి వీడియోస్ పెట్టడం కాదు. ఇక్కడ నేను పెట్టిన తర్వాత ఎవరైనా కానీ అది చూసి ఫాలో అవుతుంటే దాని నుంచి దే షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. చూసి ఏదో అని కాకుండా డూ దిస్ అని చెప్పేసి యూ విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ. ఇవి చేయాలి అని చెప్పేసి ఒక యాక్షన్ లిస్ట్ లాంటిది యూ విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ ఫర్ దాట్ పర్టికులర్ టాపిక్ దట్ యూర్ వాచింగ్. మన జాబ్ అండ్ సిరీస్ లా అది ఇప్పుడు నడుస్తున్న కథ. 1 hour later. So there is something I'm very excited to try and it is this iOS 26 డెవలపర్ బీటా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 వారాలు అయిపోయినట్టుంది. మొత్తం అన్ని ఆపిల్ ఓఎస్ లలో లిక్విడ్ గ్లాస్ అని ఒకటి రిలీజ్ చేశారు కదా, మొన్న WWDC 2025 ఈవెంట్ లో రిలీజ్ చేసిన ఉండే. ఆ రోజు నుంచి I was waiting, అంటే డెవలపర్ బీటాకి అప్డేట్ చేయాలా వద్దా ఏందా అని చెప్పేసి ఆలోచిస్తుండే. బట్ ఐ డోంట్ రియలీ వాంట్ టు ట్రై ఇట్. సో చేస్తున్నా. బట్ బిఫోర్ దాట్ ఇది డెవలపర్ బీటా కాబట్టి వీ హ్యావ్ టు బ్యాకప్ అవర్ డివైస్ ఫస్ట్ మూసుకొని బ్యాకప్ చేద్దాం. ఎందుకంటే ఏమన్నా అటు ఇటు అయిందంటే మళ్ళీ డేటా అంతా బిస్కెట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్ హియర్. ఆల్రెడీ మనకి డేటా పొరగొట్టుకున్నాడు అలవాటు. సో రిస్క్ నైలేనెక్క. ఓ ఇట్స్ ఆల్రెడీ బ్యాక్డ్ అప్. నైస్, పర్ఫెక్ట్. చలో అప్డేట్ చేద్దాం. లెట్స్ గో. Meanwhile, ఆల్ రైట్, అప్డేట్ డన్. కొంచెం అంతా తేడా ఉంది. అంత ఇదేదో బబ్లీ ఫ్లూయిడ్ ఉంది బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యానిమేషన్ చూడు, మొత్తం బాగా జంపీ ఉంది, వెరైటీగా ఉంది. కంట్రోల్ సెంటర్ అయితే వెరీ క్లాటరీ. అంటే ఇది ఇంకా డెవలపర్ బీటానే కదా. సో ఐ థింక్ ఇట్స్ గోనా బి సో మచ్ బెటర్ ఇన్ ది యాక్చువల్ రిలీజ్. ఇప్పటికైతే బాగా విచిత్రంగా ఉంది. కొంచెం అలవాటు అయితే ఎట్లుంటుందో చూద్దాం. ఎట్లాగో లోపల UI చేంజ్ అయింది కదా, సో వాల్ పేపర్ కూడా చేంజ్ చేసిన. అండ్ నౌ లెట్స్ చేంజ్ ద కేస్ టు న్యూ సెటప్, న్యూ స్టఫ్. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. జస్ట్ నౌ రియలైజ్డ్ హోమ్ స్క్రీన్ పైన ఐకాన్స్ ఉన్నాయి కదా. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దాట్. ఇట్లా ఫోన్ ని లైట్ గా టిల్ట్ చేసి కదిలిస్తున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఇదేదో యాక్చువల్ గ్లాస్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. అంటే లైట్ ది మూవ్మెంట్ చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఐకాన్స్, రైట్, ఏదో ఒక ఐకాన్ గానీ లేకపోతే కింది అప్లికేషన్ స్టాక్ ను ఒకసారి చూస్తే ఇట్లా నేను లైట్ గా కదిలిస్తుంటే దాని చుట్టూ ఒక లైన్ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ కూల్, బాగుంది. మనది వాటర్ ఇంటెక్ కరెక్ట్ గా అయితే లేదు ఈ మధ్య. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దాట్ ఈస్ రోజు వాటర్ ఫిల్టర్ నుంచి వాటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోలేకపోవడం. టు మేక్ ఇట్ కన్వీనియంట్ ఏం చేస్తున్నా అంటే ఇన్స్టాకార్ట్ లో కాస్కో నుంచి వాటర్ ఆర్డర్ పెడదాం. అప్పుడు కొంచెం కన్వీనియంట్ ఉంటది అనిపిస్తుంది. లెట్స్ డూ దట్. meanwhile, ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ ద డే. ఆఫీస్ పని అయిపోయినట్టే. 3 రోజుల వరకు మనకు సంబంధం లేదు. ఓ షిట్, మర్చిపోయినా. 3 రోజులు కాదు, 2 రోజుల వరకు మనకు సంబంధం లేదు. మళ్ళీ మండే రోజు కలుద్దాం. లుక్స్ లైక్ అవర్ ఇన్స్టాకార్ట్ ఆర్డర్ ఇస్ హియర్. నా వీడియోనే చూస్తున్నారు అంకుల్. 2 hours later. ఇప్పుడు డిన్నర్ కి మళ్ళీ అంటే దోశ వేస్తా అన్నది. సో మంచిగా కొన్ని టొమాటోస్, కొన్ని అనియన్స్ కట్ చేసి ఇచ్చి పడేద్దాం. Soon after. More moments later. I've been working for some time now. ఒక గంటన్నర నుంచి పనిచేస్తున్నట్టున్నా. 4 హెవీ దోశలు తిన్నా కదా, బాగా హెవీ అనిపిస్తుంది. సో ఇక అట్లా వాకింగ్ చేద్దామని ఇట్లా కిందికి వచ్చిన. నీకు తెలియదు ఎంత హెవీ ఉందో. లేకపోతే మరి దోశల ఈ బటర్ ఆయిల్ చీజ్ దోశ అండ్ వెజీస్, పొద్దున్న 2 సాయంత్రం 2, టోటల్ 4 హెవీ దోశలు. సో ఇట్లా కిందికి వచ్చేసిన. అండ్ ఫ్రైడే నైట్ కదా, డొమైన్ ల కిందంతా హడావిడి నడుస్తుంది. మొత్తం పార్టీ వైబ్స్ ఉన్నాయి, అందరు చిల్ అవుతారు. కింద బార్ గీరు మొత్తం హడావిడి ఉందా. ఇక్కడ అయితే డైరెక్ట్ రోడ్ బ్లాక్ చేసేసారు. రోడ్స్ అన్ని ఖాళీ, బార్లన్నీ ఫుల్, అంత చిల్ అవుతారు. హలో, వీఆర్ హోమ్ అండ్ వీ హావ్ కంప్లీటెడ్ అబౌట్ 7,000 స్టెప్స్ టుడే. ఇంటికి వచ్చిన టైం ఇప్పుడు 11:30 అవుతుంది. అండ్ యు నో వాట్, టుడే ఇస్ ది డే ఆఫ్ సెల్ఫ్ డౌట్. వీ థాట్ ఆఫ్ డూయింగ్ సో మచ్ స్టఫ్ టుడే. నిన్న రోజు మొత్తం తీసుకున్నాం ఈ రోజు ఏం చేద్దామో ప్లాన్ చేసుకోవడానికి. నథింగ్. 5 గంటల దాకా ఆఫీస్ అయింది. పెద్దగా కాల్స్ ప్రెషర్ కూడా ఏం లేకుండా ఈ రోజు. బట్ అయిపోయిన తర్వాత అటు ఇటు తిరిగినా, లైట్ గా 1 గంటన్నర పని చేసుకున్నా. పొద్దున అప్సెట్ గా లేచిన. ఇప్పుడు కూడా అప్సెట్ గానే ఉన్నా. బికాస్ ఐ ఫీల్ లైక్ ఐ డిడ్ నాట్ డూ ఎనఫ్ టుడే అండ్ ఐ ఫీల్ అప్సెట్ అబౌట్ ఇట్. ఏముందిలే ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అనొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మంచిగా చిల్ అయినా, రిలాక్స్
అయిన అంత బానే ఉంది. అండ్ ఈ రోజు ఒక గంటన రెడిట్ కూడా చేసిన, ఆఫీస్ చేసినావు, స్టెప్స్ చేసినావు, ఎడిట్ కూడా చేసినావు, ఇంకేంద్రా అని అంటే ఎస్ ట్రూ, బట్ ఈ రోజు జిమ్ పోదాం అనుకున్నది చేయలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ హాంటింగ్ మీ రైట్ నౌ. జిమ్ పోలేదు అని నేనే నా చుట్టూ ఒక 10 వేరియేషన్ల లాగా 10 తలల నుంచి నువ్వు జిమ్ పోలేవు రే అని చెప్పేసి అరుస్తున్నట్టుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. నాకు పడుకొని నిద్ర రావడానికి ఇంకొక గంట కనీసం అవుతుంది. అండ్ ఐ విల్ మేక్ టుమారో బెటర్ దెన్ టుడే. రేపు డెఫినెట్లీ బెటర్ చేద్దాం. చిల్ అయ్యుకుంటే, రిలాక్స్ అయ్యుకుంటేనే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ప్లాన్. ఐమ్ గోనా టెల్ యూ ఆల్ అబౌట్ దిస్ టుమారో. సో రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.